దేవుడు లేమి గల వారిని ఆయన పెంట కుప్పల మీద నుండి ఏం చేస్తారంటే ఆయన లేవనెత్తువాడు. లోకము ఎప్పుడు నిన్ను పడగొట్టాలని చూస్తుంది, లోకము ఎప్పుడు కూడా నిన్ను దిగజార్చాలని చూస్తుంది, నీ స్థాయిని తగ్గించాలని చూస్తుంది, నీ పరిస్థితులన్నీ కూడా అణగద్రొక్కాలని లోకం చూస్తూ ఉంటే, నీ ప్రియుడు నీ దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్న పరలోకపు తండ్రి ఆయన ఎప్పుడు నిన్ను లేవనెత్తాలనే కోరుతున్నాడు. అయితే ఆయన లేవనెత్తాలని ఆయన ఇష్టపడుతున్నప్పుడు మన చేయిని ఆయనకు అందిస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని నిలబెట్టి అనేక మంది దేవునికరంగా ఉంచుతాడు. హన్న దేవుని సన్నిధిలోకి వచ్చి తన హృదయాన్ని కృమ్మరించుకున్నప్పుడు దేవుడు అసాధారణ రీతిలో ఆమె జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభించాడు. తన మొక్కుకున్నట్టుగానే తన కుమారుని తీసుకొచ్చి దేవుని మందిర పరిచర్యకి అప్పగించేసిన తర్వాత అవంటుంది, ఒకప్పుడు నేను లేమిగలదానిగా ఉన్నాను, ఒకప్పుడు నేను కొరతలో ఉన్నాను, ఒకప్పుడు నా జీవితంలో అటు ఇటు చూశాను, ఎక్కడ సహాయం దొరుకుతుందని కనిపెట్టాను, కానీ దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాడు. దరిద్రులను దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు, లేమి గలవారిని పెంట కుప్పల మీద ఏం చేస్తున్నాడు ఆయన లేవనెత్తాడు. కారణం ఏంటంటే ఈ భూమి యొక్క స్తంభములు దేవుని చేతిలో ఉన్నాయి, సమస్తము ఆయన చేతిలో ఉంది. ఆయన సర్వోన్నతుడు కనుక ఏ కార్యము చేయడానికైనా ఆయన సామర్థ్యం కలిగిన వాడని హన్న ఒక చక్కని పాట అక్కడ పాడుతుంది.